హలో ఫిలిం మేకర్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి, ఎలా వాడతారు సినిమాలో అనేది తెలుసుకున్నాం కదా. సో ఈరోజు వీడియో వచ్చేసరికి దానికి కంటిన్యూషన్ అనమాట. సో టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు ప్రొడక్షన్లో ఏమేమి చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సినిమా నాలెడ్జ్ కానీ సినిమా గురించి అసలు ఏమేమి ఉంటాయి ఏంటనేది ఇన్డెప్త్గా మీకు మా ఛానల్లో చెప్తాను. అండ్ కొత్తగా వచ్చిన న్యూ ఫిల్మ్ మేకర్స్కి ఇదంతా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీకు ఏమన్నా టాపిక్స్ గురించి తెలుసుకోవాలన్న పర్టికులర్ సెగ్మెంట్ గురించి కానీ సో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ దాని మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కింద మీద పడి ఎట్ లాస్ట్కి మనం ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేసాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసాం. షార్ట్ డివిజన్ అవన్నీ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్విప్మెంట్ సో బెస్ట్ ఉండాలి. బెస్ట్ అనగానే కెమెరాస్ టాప్ పెద్ద పెద్ద కెమెరాస్ సోనీ అలాంటివి ఉండాలని లేదు. సో ఒక మంచి కెమెరా ఉన్న ఫోన్ ఉన్నా సరిపోతుంది. లైక్ ఐఫోన్ ఉంటే బెటర్, ఐఫోన్ ఆండ్రాయిడ్ కంతా. ఎందుకంటే ఐఫోన్లో మీకు బ్లూస్ లాగా గ్రీన్స్ లాగా రియలిస్టిక్గా కనిపిస్తాయి. బట్ కమింగ్ టు ద ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏంటంటే అవి కొంచెం పాపప్ అవుతాయి కలర్స్ అనేవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కొంచెం చేంజ్ చేస్తుంది అనమాట కలర్స్ అనేవి. సో కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి కెమెరాస్ డిఎస్ఎల్ఆర్ ఆర్ కొంచెం మీడియం రేంజ్ కెమెరాస్ ఉన్నా సరిపోతుంది. అలాగే మొబైల్ ఫిలిం మేకర్స్ అయితే ఐఫోన్ అనేది బెస్ట్ ఆప్షన్. సో కెమెరాస్ చూసుకున్నాం, అన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు షూట్కి రెడీగా ఉన్నాం. షూట్ చేస్తున్నప్పుడు చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే కెమెరాస్ హోల్డ్ చేసుకునే విధానం అనమాట. సో వాళ్ళు ఏంటి, చేత్తో పట్టుకొని తీసేస్తారు కెమెరాస్, అవన్నీ తీసేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫుటేజ్ అనేది షేక్ అవుతుంది. సో ఎప్పుడైనా షేకీ ఫుటేజ్ ఉంటే చూసేవాడికి ఏంటి ఇంత షేక్ అవుతుంది, ఇంత దరిద్రంగా ఉంది అది అని అనుకుంటాడు. సో అలా కాకుండా ఒక ప్రాపర్ గింబల్ ఉంటే గింబల్తో తీయండి, లేదా ట్రైపాడ్ పెట్టుకొని మీరు స్టాండర్డ్ షాట్స్ అయినా తీసుకోవచ్చు. సో అది బెస్ట్ ఆప్షన్. షేకీ ఫుటేజ్ని అవాయిడ్ చేయండి అండ్ వీలైనంత వరకు స్మూత్గా వెళ్ళేలాగా చూసుకోండి. యా, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి లైటింగ్ అంటే చాలామంది ఏం చేస్తారు, ఒక పెద్ద లైట్స్ తీసుకొచ్చి మొహం మీద వేడేసుకొని తీసేస్తూ ఉంటారు అనమాట. అది చాలా రాంగ్. సో ఎప్పుడైనా లైటింగ్ మీ జోనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు కామెడీ ఫిలిం తీస్తున్నారు, లేదా కొంచెం ఎంటర్టైనింగ్ ఫిలిం తీస్తున్నారు అనుకోండి, యూజువల్లీ చాలా వరకు డే షూట్స్ ఉంటాయి, లేదా ఫ్లాట్ లైటింగ్ ఉంటుంది. ఫ్లాట్ లైటింగ్ అంటే ఒకటే సింగిల్ లైట్, ఏదర్ అది సీలింగ్కి పెట్టేస్తారు కంప్లీట్గా, లేదంటే కనుక నార్మల్గా ఎదురు పెడతారనమాట. సో అది ఫ్లాట్ లైటింగ్ కాకుండా జోనర్ బట్టి కూడా లైటింగ్ ఉంటుంది. అండ్ కొంతమంది హై కాంట్రాస్ట్ లైటింగ్ వాడతారు, కొంతమంది లో కాంట్రాస్ట్ వాడతారు. లైక్ అలా అనమాట. సినిమాటిక్ లైటింగ్ ఉంటుంది. దాని మీద మీరు ఎంత షాడోస్ ఎంత ఇవి పెట్టుకుంటే అంత సినిమాటిక్గా వస్తుంది. లైటింగ్లో కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లైట్, ఫిల్ లైట్, ఫేస్ లైట్, ఇవన్నీ చూసుకోవాలి. లైటింగ్ మీద సపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్స్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, లైక్ ఫిలిమ్స్ చేద్దాం వచ్చిన వాళ్ళు, ఇది జనరల్గా ఈ ట్రిక్ ఎవరు అంత బయట డిస్కస్ చేయరు. సో నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. అదేంటంటే లైక్ కంటిన్యూటీ అనమాట. ఇప్పుడు ఫ్రేమ్స్, ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో మీరు ఫొటోస్ చేస్తారు కదా, ఫిల్మ్ చేస్తారు కదా. అది ఇప్పుడు క్లోజప్ షాట్ ఒకటి ఉంటుంది, వైట్ షాట్ ఒకటి ఉంటుంది. సో ఆ రెండిట్లో ఇప్పుడు నేను మైక్ ఇక్కడ పెట్టుకున్నా, కరెక్ట్ కదా. సో ఇదే మైక్ నేను ఇట్ సైడ్ కానీ కింద కానీ పెట్టుకొని మర్చిపోయి అలా పెట్టుకుంటే అది కంటిన్యూటీ మిస్సింగ్ అవుతుంది. సో కంటిన్యూటీ ఇక్కడ ఉన్నప్పుడు క్లోజప్లో ఏ షాట్లో నువ్వు ఎక్కడ పెట్టుకున్నావో వైట్ షాట్లో కూడా అదే సేమ్ పొజిషన్లో ఉండాలి. సో కంటిన్యూటీ అనేది చాలా ఉంటుంది. ఈవెన్ హెయిర్ స్టైల్ కానీ, యాక్సెసరీస్ కానీ, నోస్ పిన్ అవ్వచ్చు, బ్రేస్లెట్ అవ్వచ్చు, వాచ్ అవ్వచ్చు, టై అవ్వచ్చు, షూ అవ్వచ్చు, అవన్నీ కూడా కంటిన్యూటీ అనేది చాలా మెయిన్. అది ఇంపార్టెంట్. సో అది చూసుకోవాలి.
సో అది మిస్ అయిందంటే ఫిల్మ్కి రియలిస్టిక్నెస్ అనేది మిస్ అవుతుంది. సో అది కంపల్సరీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సీన్, ఒక పర్టికులర్ సీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకటే యాంగిల్లో షూట్ చేయకుండా యూజ్ మల్టిపుల్ యాంగిల్స్. సో అది దానివల్ల ఏంటంటే ఎడిటింగ్లో మీకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఒక్క షాట్లో ఏదైనా మిస్టేక్ మనం చూడలేకపోవచ్చు, అక్కడికక్కడ ఇన్స్టెంట్గా మనము ఓకే బాగానే ఉందనుకుంటాం, తర్వాత ఏంటంటే అది కనిపిస్తుంది లేటర్ ఆన్, మనకి చూసుకున్నప్పుడు మిస్టేక్ ఏంటంటే తెలుస్తుంది. బట్ అదే డిఫరెంట్ యాంగిల్స్లో యూస్ చేస్తే మనం డిఫరెంట్గా మనకి ఆ ఫ్రెష్నెస్ కానీ, ఆ ఫీల్ కానీ, ఆ డెప్త్ కానీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా ఒక సీన్ తీసేటప్పుడు మల్టిపుల్ యాంగిల్స్లో కూడా ఫుటేజ్ తీసుకొని పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. యా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్ అనేవాడు మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. సో ఏం మేనేజ్ చేయాలి అంటే ఇప్పుడు క్యాస్ట్ అండ్ క్రూని మేనేజ్ చేయడం, లేకపోతే ఇప్పుడు సడన్గా ఇప్పుడు మీరు అనుకున్నది ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్లో సంథింగ్ ఏదైనా ఫంక్షన్ అవ్వడమో ఇంకోటి ఏదో అవ్వడమో, అలా ఈ లొకేషన్ మీరు అనుకున్న లొకేషన్లో షూట్ చేయడానికి ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఎంత కొంచెం డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్లు అయినా ఇమ్మీడియట్గా ఏంటంటే కొంచెం టెన్షన్ ఫీల్ అయిపోతారు. ఇప్పుడు అదే సీన్ అక్కడే తీయాలి ఇలా అనుకుంటారు, ఎక్విప్మెంట్ రెంట్కి తెచ్చుకుంటారు, లైట్స్ కానీ కెమెరాస్ కానీ వాటెవర్. ఇవి ఈ డే అంతా పోయింది, డే అంతా ఇదైపోయింది, అది ఇదని చెప్పి చాలా ఇదైపోతారు అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మనం బ్యాకప్ కింద పెట్టుకున్న లొకేషన్ కూడా మనకి టైం బ్యాడ్ అయితే ఏం చేయలేము, అది కూడా బాగాలేదనుకోండి. సో అప్పుడు డైరెక్టర్ యొక్క బ్రెయిన్ అది ఇంపార్టెంట్, అది స్కిల్స్ మనం అవన్నీ ఉపయోగించి టైం ఏదైతే తక్కువ టైం ఉంటుందో మనకి ఆ టైంని బాగా యూటిలైజ్ చేసుకొని మనం ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ వెతుక్కోవాలన్నమాట, మేనేజ్ చేసుకోవాలి. లైక్ ఆల్టర్నేట్గా అక్కడికక్కడే సీన్ ఇంప్రవైజ్ చేయడం, వేరే లొకేషన్లో చేయడం, బట్ ఇంపాక్ట్ పోకూడదు అనమాట. స్టోరీకి ఉన్న ఇంపాక్ట్ పోకుండా అక్కడికక్కడే మీరు ఇంప్రవైజ్ చేసుకోవడం అవన్నీ వచ్చి ఉండాలి. అండ్ అలాగే యాక్టర్స్ ఏమైనా డైలాగ్స్ చెప్పలేకపోతే వాళ్ళని ఫ్రీ చేయండి, కంఫర్టబుల్గా చేయండి. సో అవన్నీ చిన్న చిన్న ఈ టిప్స్ ట్రిక్స్ నేర్చుకొని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సో అన్నిటికీ రెడీగా ఉండాలన్నమాట, ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకోవాలి. ఫ్రేమ్ కంపోజిషన్ చాలామంది మనం ఈ యాంగిల్లో షూట్ చేద్దాం, ఆ యాంగిల్లో షూట్ చేద్దాం, ఈ షాట్ పెడదాం, ఆ షాట్ పెడదాం, అది ఇదని చెప్పి చాలా మంచిగా స్టోరీ రాసుకుంటారు, చాలా మంచిగా తీద్దాం అనుకుంటారు. బట్ ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది అంటే ఫ్రేమ్ కంపోజిషన్ అనేది, ఫ్రేమ్ అనేది మంచిగా ఉండాలి. ఇప్పుడు ఫ్రేమ్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఫ్రేమ్ కంపోజిషన్ అంటే లైటింగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వస్తుంది, సో డెప్త్ మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక షార్ట్ తీస్తున్నారు, సో షార్ట్ తీసేటప్పుడు సబ్జెక్ట్ నేను అనుకోండి, నా ముందు ఏదైనా ఫోర్గ్రౌండ్లో కానీ బ్యాక్గ్రౌండ్లో కానీ ఆ డెప్త్ క్రియేట్ చేయండి. ఆ డెప్త్ క్రియేట్ చేస్తే ఎప్పుడైతే మీకు ఆ డెప్త్ క్రియేట్ అవుతుందో అప్పుడు మీకు ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుంది, సినిమా అప్రోచ్ వస్తుంది అనమాట వీడియోకి. సో ఆ లెవెల్లో మీరు ఫ్రేమ్ కంపోజిషన్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ రూల్ ఆఫ్ థర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఫ్రేమ్ కంపోజిషన్లో. అసలు రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే ఏంటి, రూల్ ఆఫ్ థర్డ్స్ వల్ల వీడియో ఫిల్మ్ చేసేటప్పుడు దాని మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది సపరేట్ వీడియో కావాలంటే అది సపరేట్ వీడియో లాగా చేస్తాను. సో అదేంటంటే చిన్న వీడియోలో అయిపోదు. సో యా, ఇలాంటి ఇంకెన్నో ఫిల్మ్ మేకింగ్ టిప్స్ కానీ ఫిల్మ్ మేకింగ్ మీద వీడియోస్ కానీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ కానీ లేకపోతే స్పెసిఫిక్ ఈ టాపిక్స్ మీద వీడియోస్ చేయమంటే ఐఎమ్ రెడీ టు డూ. బికాజ్ నాలాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను మీకు వీడియో చేస్తున్నాను. అండ్ నేను యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీశాను iPhone 13తో, అండ్ దాని టీజర్ కూడా నా ఛానల్లో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ తర్వాత ఈ సినిమా అనేది నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇదే ఛానల్లో. అండ్ యా, అండ్ ఈ రోజుకైతే ఇది ఇంతే. తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి వీలైతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, జగదీష్ ఆకుల.